హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బంజారా కాలనీలో 2009లో విక్రయించిన ఫ్లాట్ తమదేనంటూ మాజీ యజమానులు గొడవకు దిగారని, ఇంటిపైకి వచ్చి రాళ్లు కర్రలతో దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలు నివాసం ఉంటున్న ఇంటి విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. తాము నిర్మించుకున్న ఇల్లు కూడా తమదేనంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన బంధువులపై కూడా దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సోనా కుమారుడు చాకుతో వచ్చి బెదిరించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఇరు వర్గాలు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూ వివాదం, దాడి ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు బంజారా కాలనీలో 1998లో ఉన్న ప్రభుత్వ భూమిని అప్పటి గవర్నమెంట్ అందరి పేద ప్రజలకు అలాట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ లీడర్ నరసింహ అనే లీడరు కొంతమందికి అక్కడ ఉన్న ల్యాండ్ని అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ తాలూకా ఉన్న వ్యక్తులకు చేయించుకొని అదే ల్యాండ్ను వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. అదే క్రమంలో మేము కూడా 2009లో మా బ్రదర్ అయిన సజ్జన్ గారు 2009లో అక్కడ కొనడం జరిగింది. ఆ కొన్న తర్వాత ఎవరైతే అమ్మిన నరసింహ అనే వ్యక్తి ఉన్నాడో అతను 2012లో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ లో మేమే ఒక రేకుల షెడ్ నిర్మించుకొని మా బ్రదరు మరియు మా బ్రదర్ పిల్లలందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. 2020లో దురదృష్టవశాత్తు కరోనా కారణంగా మా అన్నగారు మరియు వాళ్ళ సతమణి గారు ఇద్దరు మరణించిన తరుణంలో మైనర్ పిల్లలు ఆ ఇంట్లో ఉండడం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పేసి ఆ ఇంటిని అద్దెకిచ్చేసి వాళ్ళ మేనమామ గారి ఇంట్లో పక్కన ఉండడం జరిగింది. తర్వాత ఆ ఇంటి వేరే వాళ్ళకి కిరాయికిస్తే ఆ వచ్చిన అద్దె డబ్బులతోనే వాళ్ళు చదువులు కొనసాగించారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద అమ్మాయి మ్యారేజ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళు ఖాళీ చేయమంటే అందులో ఎవరైతే ఉంటున్న వ్యక్తి ఉన్నాడో ఆయన ఖాళీ చేసి గతంలో ఎవరైతే అమ్మిండో నరసింహ వాళ్ళ భార్య సోనకు మరియు శివ బాలుకు తాళం ఇవ్వడం జరిగింది. తాళం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చి ఈ పిల్లలను ఆ ఇంట్లో నుంచి తరిమేసి కొట్టడం జరిగింది. వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది. ముగ్గురు పిల్లలు అనాథలు. వాళ్ళకు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేయించడం వల్ల వాళ్ళ తాలూకా ఉన్న కుటుంబ సభ్యులు మేము పోయి అడిగితే మమ్మల్ని ఈ రోజు ఘోరంగా కొట్టడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మైనర్ పిల్లలు కాబట్టి, అనాథ పిల్లలు కాబట్టి మనం అందరము ఈ పిల్లల తాలూకా నిలబడి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు మరియు సమాజానికి కోరుకోవడం జరుగుతుంది. మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైతనగర్ మండల్ బంజారా కాలనీలో మా మామ కూతురులో ఇతరులు అయితే వీళ్ళ అమ్మ నాయన చనిపోయి గత 5 సంవత్సరాలు అయింది. 2020 కరోనా టైంలో చనిపోయారు. అయితే వాళ్ళు ఇల్లు కొని 20 సంవత్సరాలు కావాల్సింది. 2007లో ఇల్లు కొన్నారు. ఇల్లు కొంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. నేను కూడా చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా తిరిగినా ఇల్లు అని అక్కడే ఉన్నారు. చనిపోయిన తర్వాత వీళ్ళు షిఫ్ట్ అయ్యారు వాళ్ళ మామల దగ్గర షిఫ్ట్ అయితే దౌర్జన్యంగా సోనా ఇప్పుడు వాళ్ళ కాలనీ స్థాపకుడు నరసింహ అనే భార్య అప్పుడు నరసింహ ఇల్లు అమ్మింది వీళ్ళకు. అమ్మిన తర్వాత సోనా అనే ఆమె వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా మా ఆయన అమ్మలేదు, మీ డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ చూపించిన అది అబద్ధపు డాక్యుమెంట్లని కావాలని వాళ్ళు ఫేక్ గా అట్లా సృష్టించి కావాలని వీళ్ళ మీద దాడి చేసిరు. ఈ రోజు మా ఇంట్లో మేము వెళ్తుంటే వీళ్ళకి సపోర్ట్ గా మేము వెళ్తే మా పైన కూడా దాడి చేసిరు. మా అత్త తలకాయ పల్ల కొట్టి ఒక చరణ్ అబ్బాయి చాకు తీసుకొని వచ్చిండు. బాలు కొడుకు, పెద్ద కొడుకు నరసింహ వాళ్ళ కొడుకు బాలు, ఆయన కొడుకు చాకు తీసుకొని వచ్చిండు.
రాళ్లతో దాడి చేసిరు. మేము మాకు పేరెంట్స్ చనిపోయి 5 years అవుతుంది. మేము ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్దామంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, చాకు తీసుకొని వచ్చి కొడుతుంది ఆమె. మా ఇంటికి మేము వెళ్తామంటే కూడా అసలు వాళ్ళు పంపించడం లేదు. ఇప్పుడు మేము ఈ రోజు ఇంటికి వెళ్తే కూడా మా మీద దాడి చేసింది, మా పిన్నిని మా బాబాయ్ అందరినీ కొట్టింది, ఇంకా మా అమ్మమ్మని కొట్టి అందరు హాస్పిటల్లో ఉన్నారు. ఇల్లు 2009 లో 2009 లో కొన్నాం ఇల్లు. దాని అక్కడే ఉన్నాం 2020 లో పేరెంట్స్ చనిపోయారు అని చెప్పేసి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినాం. సోనా వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ కోడలు ఉన్నారు. అందరు వచ్చి మమ్మల్ని కొట్టనికి వస్తారు. మా ఇంటికి మేము వెళ్తే కూడా మా కిరోసిన్ పెట్టుకొని మమ్మల్ని దారుణంగా కొడుతుంది. ఆమె చాకు తీసుకొని వస్తుంది మా మీద. ఈ రోజు వెళ్తే కూడా అదే పరిస్థితి. పోలీసులు మేము 3-4 weeks నుంచి పోలీసు దగ్గర కూడా వెళ్ళినాం, అసలు ఏం పట్టించుకోవడం లేదు. సిపి కమిషన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళినాం, అక్కడికి వెళ్తే కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు. అందుకే మీడియా దగ్గర ఇప్పటికే మేము కాలేజ్ అన్ని మానుకొని పోలీసు చుట్టూ తిరుగుతాం. మా ఏజ్ కానీ ఏజ్ లో మేము పోలీసు చుట్టూ తిరిగితే మాకు ఏమవుతుంది? ఇన్ని సార్లు మేము తిరుగుతున్నా కూడా ఎవరు ఇంతవరకు పట్టించుకోవటం లేదు మమ్మల్ని. దయచేసి మా ల్యాండ్ మాకు వచ్చి మాకున్న ఒక్కటే ల్యాండ్, అది మేము 2 ఆడపిల్లం ఉన్నాం, ఒకటి ఉన్నా సరే అనుకోవచ్చు, కానీ ఉన్న ఒక ల్యాండ్ ని కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టనికి వస్తే మేము ఏడపై బతకాలి, ఏం చేయాలి? మీరే చెప్పండి సార్, ఏడపై బతకాలి, ఏం చేయాలి? ఉన్న ఒక ల్యాండ్ మీద కూడా వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, ఏం చేయాలి ఇంకా మేము? ఇల్లు ఉంది అక్కడ, అంటే ఫస్ట్ ల్యాండ్ కొనుక్కున్నాం, తర్వాత ఇల్లు మేమే కట్టించుకున్నాం. ఇప్పుడు మా ఇల్లు మాదే అని చెప్పేసి మమ్మల్ని కొట్టనికి వస్తుంది, చాకు తీసుకొని కొట్టనికి వస్తుంది మా మీద.